కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి సినిమా ఈ బుక్ మై షో అనే దాన్ని గట్టి కొట్టామండి. అసలు గట్టి కొట్టాం. అది నా హ్యాపీ. ఎందుకంటే చెప్పనా ఆ, సార్, మనలో మనకి ఎంత కాంపిటీషన్ అని ఉండొచ్చు, మన రివ్యూవర్స్ వీళ్ళందరూ అంతా మనోళ్ళేనండి. ఫైనల్ గా రైట్ దే ఆర్ Super. ఆల్ కమ్యూనిటీ. రైట్ ఓకే, బయట వచ్చి అంతమంది ప్రొడ్యూసర్స్ ముందు కూర్చుని వాడిని అడిగింది మేము ఒకటే, ప్యాకేజీలు ఎందుకు బాబు, థమ్స్అప్లకి ప్యాకేజీలు పెడుతున్నాం, మాలో మా కాంపిటీషన్ పెడుతున్నావు. ఒకళ్ళు ప్యాకేజ్ ఇస్తాడండి, 50,000 ఖర్చు పెడితే ఇంకోళ్ళు ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు, ఇంకొకడు 5,00,000 అవుతుంది, వెళ్ళిపోతాం. సో ఫర్ మేకింగ్ హిస్ మనీ ఈస్ జస్ట్ టార్గెటింగ్ అస్. అందరు ప్రొడ్యూసర్ టార్గెట్ చేస్తున్న అంత వేస్ట్ మనీ. అండ్ ఐ వాంట్ టు టెల్ దట్ ఇదంతా ఫేకే కదా. అవును 100%. Package deal is a fake. So whatever you see in BMS ratings are fake. రైట్ అది ఆ స్టేట్మెంట్ మీకు ఆ ఫేక్ కోసం అని చెప్పి డబ్బులు కట్టిస్తున్నారు మనతో. Right. వాళ్ళు వచ్చారు, ఆయన ఎవరు ఐ డోంట్ వాంట్ వచ్చి, మేము అడిగింది ఒకటే, మిగతాన్ని వేరు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ ప్రోడక్ట్ ఉందండి, నేను సినిమా తీసి నాకంటే ఎక్కువ బిఎంఎస్ వాళ్ళు సంపాదిస్తున్నారు. కరెక్ట్ ఓకే, కరెక్ట్ సంపాదిస్తున్నప్పుడు నా హక్కు ఉంది కదా, నామే సంపాదిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని అడిగింది ఏంటి, నన్ను ఇంకా సంపదరా అని అడుగుతున్నాను. అంతే. మేము మా రూల్స్ మా రెగ్యులేషన్స్ అన్నాయండి. ఏమైంది రెగ్యులేషన్ వల్ల? దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీ వెబ్సైట్స్ ఆర్ రివ్యూవర్స్. వాళ్ళ పర్సనల్ వ్యూ అని ఉడికి నేను అంటాను కదా, మీరు అన్నారు పర్సనల్ వ్యూ. కొన్ని సినిమా నాకు నచ్చపోవచ్చు, Right. అది నేను రాసుకోవచ్చు. ఇంకా అదేంటంటే నేను అన్నాను, నేను ఆ వ్యక్తుల గురించో వాటి పర్సనల్ గా తీసుకోవట్లేదు. మాలాగా ఇప్పుడు ఒక పాజిటివ్ వైపు తో సినిమా చూద్దాం అనుకునే ఉంటే వాళ్ళు బాగుంటుందండి. ఆ. అది ఇంకా వాళ్ళ పర్సనాలిటీ ఉంటే బాగుంటుంది. అండ్ దే ఆర్ సెవెరల్ ఇంట్రెస్ట్ దట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు నా వెబ్సైట్ అనుకోండి, నా దానికి ఒక 0.5 ఎక్కువ వేస్తారు కదా, అవును. అది నేచురల్ ఉంటుంది. సో దోస్ థింగ్స్ క్యాన్ బి ఆన్సర్డ్ ఆర్ సాల్వ్. ఇది వరకు సినిమాలు కరెక్ట్ గా బాగాలేదు, ఇది ఫ్లాప్ అని చెప్పడానికి 1 వీక్ పట్టేది. ఇవాళ 1 డే కూడా, సరే 1 డే కంటే కూడా తక్కువలోనే అయిపోతుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏం సార్? ఎదుర్కొనాలండి. దిల్ బి చేంజెస్ ఇన్ లైఫ్. సినిమానే కాదు, ఏ వల్ల అన్ని రంగాల్లో, ఈవెన్ యువర్ ప్రొఫెషన్, యా కరెక్ట్. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అది రెడీగా ఉండాలి. అంతే కాదు, రేపేంటి మేము ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే, అతను రివ్యూ మీరు రాస్తారు కదా, రాసిన తర్వాత 5 నిమిషాలు నేను చేంజ్ చేసిన స్టేజ్ కూడా వస్తుంది. మేబీ ఆఫ్టర్ 5 years మీరు రివ్యూ రాయగానే ఆర్ మీ పర్సనాలిటీ దగ్గర సినిమా మీకు కనిపిస్తుంది. Oh my God. గ్యారంటీడ్. ఇప్పుడు సంవత్సరాలు కూడా లేదు, 2-3 years లోనే నాకు ఒక సినిమా కనిపిస్తుంది, మీకు ఒక సినిమా కనిపిస్తుంది. బికాస్ మీ పర్సనాలిటీకి సంబంధించి ఓకే, వాట్ ఎవర్ యూ డోంట్ లైక్, మీకు మాసీ డైలాగ్స్ ఇష్టం ఉండదు, అయ్యే ఉండవు. Okay. అండ్ ఇట్స్ ఈజీ, పెద్ద కష్టం కూడా కాదు. ఎన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ మనాలు కావాలి, అది చేసేవాళ్ళు కావాలి. జాబులు ఎక్కడికే పోవాలి, కొంచెం ట్రాన్సిషన్ అంతే. ఇప్పుడు అంతకుముందు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కంప్యూటర్స్కి వెళ్ళారు, ఇప్పుడు కంప్యూటర్స్ వాళ్ళు ఏకెళ్తారు. అంతే అంతే సింపుల్. భలే చెప్పారు సార్. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్కి వెళ్ళాడు, కంప్యూటర్ వాళ్ళు ఏఐకి వెళ్తారు. సింపుల్.